ఓకే సార్. సార్ ఇంకోటి మనం అసలు ఈ యొక్క ఏపీ రాజకీయాల్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మెగా డిఎస్సి ఈ అంశం చాలా కుదిపేస్తూ ఉంది. అయితే అసలు ఎలా చూడొచ్చు అంటారు, అసలు ఏం జరగబోతుంది అంటారు? అంటే ఇక్కడ మెగా డిఎస్సి అనేది ఇక్కడ ఒక మేజర్ ఇష్యూగానే మారింది ఆంధ్రప్రదేశ్లో. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులతో ఒక సమావేశం ఆయన ఏర్పాటు చేశారు. రెండోది ఏమంటున్నారు, సిబిఐ ఎంక్వైరీని కోరుతాం అంటున్నారు, అక్రమాలు జరిగాయి అంటున్నారు. అయితే దీనికంటే ముందు మనం మాట్లాడాల్సిన కీలకమైన అంశం ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్కి సంబంధించిన పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. 2024 జూన్ 13న ఈ మెగా డిఎస్సి ఫైల్పై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించారు. అయితే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు జరిగాయి, బ్రిడ్జ్ గేమ్ అనే దాన్ని కూడా ఒక స్పోర్ట్గా చూపించారు. అసలు బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట అంటే ప్లే కార్డ్స్తో ఆడేది అన్న అంశాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది. దానికి టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్పందన కంటే అధికారులు ఏం స్పందించారు ఫస్ట్ అది మనం మాట్లాడదాం. అధికారులు మాట్లాడింది ఏంటి, డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులను వెబ్సైట్లో ఇచ్చాము, దరఖాస్తు సమయంలో అన్ని సర్టిఫికేట్లు సమర్పించాలని కోరాము, వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ పెట్టలేదన్న ఆరోపణలు కరెక్ట్ కాదు అంటూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలక అధికారి కోన శశిధర్ ఒక వివరణ ఇచ్చారు. రెండోది చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కూడా మరో వివరణ ఇచ్చారు. ఆయన ఏం చెప్తారు, మెగా డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, 65 క్రీడలకి స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది, అందులో 3% రిజర్వేషన్లో భాగంగా 431 పోస్టులు కేటాయించాము, 3,600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు, 382 మంది మెరిట్ లిస్టులో రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసింది, ఇంకా 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చింది ఫెడరేషన్లు, అసోసియేషన్లు, యూనివర్సిటీలు అని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించామని ఆయన చెప్తున్నారు. పరిశీలించినప్పుడు కూడా కోర్టులో కొన్ని కేసులు అయితే పడ్డాయి. పడితే అందులో ఒక 3 కేసులను కోర్టు కొట్టేసింది, ఇంకా 66 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక వివాదం అనేది మిగిలే ఉంది, ఎందుకంటే కోర్టులో పెండింగ్గా ఉంది. ఇది కాస్త రాజకీయంగా ఇప్పుడు ఒక పెద్ద వివాదం అయింది. మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకి పోస్టులు రాలేదు, అవకతవకలు జరిగాయి, ఈ 65 స్పోర్ట్స్ కోటాలో అసలు స్పోర్ట్స్ కాని వాటి కోటాలో కొందరికి జాబులు ఇచ్చారు, అసలైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న అంశం. అయితే దీనిపైన చంద్రబాబు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని రాజకీయం చేస్తుంది, డిఎస్సి పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా అన్ని పరిశీలించే మేము నిర్వహించాము. రెండోది ఒక ప్రతిపక్ష పార్టీగా లేదంటే ఒక గతంలో పాలన అందించిన పార్టీగా ఉన్నప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడాలి కదా అంటూ ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇది రాజకీయంగా ఇది జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే సిబిఐ విచారణకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. నిజంగా అసలు సిబిఐ విచారణకి స్కోప్ ఉంటుందంటారా? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. సిబిఐ విచారణ అంటే ఒక రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు దానిపై సిబిఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. ఇది క్లియర్ కట్ గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి సిబిఐ విచారణ కోరుతూ. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పై కదా. అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం హయాంలో డిఎస్సి నిర్వహిస్తే ఆ డిఎస్సి అవకతవకలు జరిగాయి అనేది ఇప్పుడు మేజర్ ఇష్యూ. అవకతవకలు జరగలేదు, అంతా సవ్యంగా జరిగింది అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. కొన్ని వివరాలు నిన్న ప్రస్తావించినట్టుగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ విచారణ కోరతామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కడమే. ఇలాగ అవకతవకలు జరిగాయి, సో అండ్ సో ఇట్లా జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించాలని కోర్టుకు వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. అప్పుడు కోర్టు ద్వారా సిబిఐ విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అనుకోండి, అప్పుడు సిబిఐ రంగంలో దిగడానికి అవకాశం ఉంది. అప్పుడు అవకాశం ఉంది. కానీ అది జరుగుతుందా జరగదనేది చెప్పలేం. ఎందుకంటే మనం అంతకుముందు చూసినప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు ఉంది. 2G స్పెక్ట్రమ్ కేసులో ఏమైంది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగింది. కోల్డ్ స్కామ్ విషయంలో కూడా అదే జరిగింది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగింది. అంటే ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెంట్ ఇవ్వకపోతే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేస్తున్న పార్టీలు కోర్టుకి వెళ్తే కోర్టు ద్వారా, కోర్టు ఉత్తర్వు ద్వారా కోర్టు సిబిఐకి మీరు దీన్ని దర్యాప్తు జరపండి అంటే అప్పుడు దర్యాప్తు చేస్తారు. ఇది ఒక ప్రొసీజర్. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోర్టుకి వెళ్ళేంత స్థాయిలో ఆధారాలు ఉన్నాయా?
నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తే కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి కోర్టు కనుక సిబిఐ విచారణకు నేరుగా ఆదేశించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ సిబిఐకి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు విచారిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ ఎరైజ్ కాకపోవచ్చు. రెండోది, గతంలో మెడికల్ యూనివర్సిటీలు అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పబ్లిక్ ఇష్యూగా ఎట్లా తీసుకుందో ఆ కాంటెక్స్ట్లోనే మళ్ళీ ఈ మెగా డిఎస్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ అంశంగా తీసుకోబోతోంది. అది నేనేమంటానంటే ప్రభుత్వ అధికారులు ఓపెన్గా ఎట్లా జరిగాయి అంటూ ఆధారాలతో సహా ఇది జరిగిందని వాళ్ళు ఓపెన్గా చూపిస్తున్నారు. లేదా అవకతవకలు జరిగాయి, ఇలా తప్పుడు పనులు చేశారు, అసలైన అభ్యర్థులకు న్యాయం జరగలేదని ఎవరంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఇష్యూ పెద్దదవుతోంది, తప్పులు జరగలేదని ప్రభుత్వం చెప్తోంది, తప్పు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికొందరు లేవనెత్తుతున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏంటంటే సవాల్ కూడా విసురుతుంది. అంటే ఒక్క తప్పైనా జరిగినట్లుగా మీరు ప్రూవ్ చేయండి అని. నేను అదే చెప్పబోతున్నా. చంద్రబాబు నాయుడు సవాల్ కూడా విసిరారు, ఒక్క తప్పు జరిగిందని నిరూపించాలని అన్నారు. మరి ఆ సవాలును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా లేదన్నది ఒక కీలకమైన అంశం. అదొక క్వశ్చన్ మార్క్. రెండోది, అసలు తప్పులు జరిగాయా లేదనేది ఎంత మేజర్ ఇష్యూ అవుతుంది కాబట్టి, ఎంత డిబేటబుల్ ఇష్యూ అవుతుంది కాబట్టి, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయా, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదా, ఇవన్నీ రాజకీయంగా మనం పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఒక ఇష్యూ రేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమైనా సిట్టు విచారణ ఏమైనా ఆదేశిస్తుందా, ఏం జరిగిందన్న దానిపైన దృష్టి పెడుతుందా, లేదు మేమంతా కరెక్ట్గా చేసామంటూ ఊరుకుంటుందా? ఒకవేళ ఊరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా జనంలోకి తీసుకువెళ్తే జనం ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కూడా కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొంత యూత్లో కొంత అసహనం ఉంది. ఏ విధంగా అంటే ఇంకా అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగట్లేదని. సరే, వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ చేశారు, ఉద్యోగాలంతా బస్ట్గానే వచ్చాయి, ఇంకా 31 ఖాళీలు మిగిలే ఉన్నాయి. ఇదంతా అంతా జరిగిపోయింది. ఇది జరిగి దాదాపు కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఈ వివాదం తెర ముందుకు రావటం అనేది కొంత ఆలోచించదగింది. కానీ ఫ్యాక్ట్స్ ఏంటి, రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మనం ఒక జస్టిఫికేషన్కి రాలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా అంటుంది కదా, అది కరెక్టే కదా అని మనం చెప్పలేం. ప్రభుత్వం చెప్తోంది, ఇలాంటి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ మనం నమ్మాలి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కింద. రెండోది, బ్రిడ్జ్ గేమ్ అనేది అది ఒక రకమైన పేకాట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి, లేదు మేము గుర్తించిన 65 గేమ్స్ అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక 65 గేమ్స్ గుర్తించారు. ఈ 65 గేమ్స్లో ఎవరైనా ప్రతిభ కనపరిస్తే వాళ్ళకి ఆ ఫెడరేషన్ కానీ యూనివర్సిటీ నుంచి ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది స్పోర్ట్స్ కోటాలో మీరు ఏదైనా జాబ్ అప్లై చేసుకోవటానికి అది అనేది అర్హత పత్రం అన్నమాట. అంటే మన ఇప్పుడు ఎన్సీసీ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, బీసీ కోటా ఉంటుంది, ఉమెన్ కోటా ఉంటుంది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిసేబుల్డ్ కోటా, ఇట్లా కోటాస్ అన్నీ ఉంటాయి. మరి ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది, బ్రిడ్జ్ గేమ్ అనేది ఇది స్పోర్ట్స్ కోటాగానే పరిగణించాము, అన్ని చూసుకునే అన్ని విధానాలకు తగ్గట్టుగానే ఇది చేశామని అజయ్ జైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు దీనిని తేల్చాల్సింది ఎవరు? ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది స్పోర్ట్స్ కోటాలోకి వస్తుందని తేల్చాల్సింది ఎవరు? ఇప్పుడు ఇది ప్రశ్న, ఎవరు తేల్చాలి? అది తేలనంత వరకు అది ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కరెక్ట్ అవుతుంది కదా. అందుకు ఈ బ్రిడ్జ్ కోర్స్ బ్రిడ్జ్ గేమ్ అనేది ఏదో ఉందో, ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది దీనికి అర్హత ఉంది అనేది ఒకటి. మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని అర్హతగా తీసుకుంటున్నారా అనేది రెండోది. మూడోది, జాతీయ స్థాయిలో ఎక్కువగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఎక్కువగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఈ బ్రిడ్జ్ గేమ్ అనే దానికి స్పోర్ట్స్ కోటాకు అర్హత ఉందా? ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. అసలు స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇవ్వాలి, స్పోర్ట్స్ కోటాలో ఏ స్థాయిలో గేమ్స్ ఆడితే అవి స్పోర్ట్స్ కోటా కిందకి వస్తాయనేది నేషనల్ లెవెల్లో ఒక పాలసీ ఉందో లేదనేది ఇప్పుడు తేలాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండివిజువల్గా ఇస్తే అది చెల్లుతుందా, లేదంటే జాతీయ విధానం ఏమైనా ఉందా, నేషనల్ పాలసీ ఉందా స్పోర్ట్స్ కోటా పైన, ఆ పాలసీలో ఏముంది అనేది ఇప్పుడు తేలకపోతే ఈ ఇష్యూ అనేది కొంత వివాదం అనేది కొంత పెరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ మంత్రి మాట్లాడారు,
అంత పెర్ఫెక్ట్ గానే ఉన్నామని అన్నారు. పెర్ఫెక్ట్ గా ఉండొచ్చు కూడా, నేను వాళ్ళని ఇక్కడ తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నేను అదే అన్న ప్రారంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనే కరెక్ట్ అని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇది ఒక బిగ్ డిబేటబుల్ ఇష్యూ అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేట్ చేస్తుంది కదా, మనం ఎందుకు దీన్ని ఇదిగా చూసుకోవాలని కూటమి కూడా అనుకోకూడదు. లేదు ఇదంతా ఇగొండని మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్పష్టత ఇవ్వకపోతే ఇది కొంత గందరగోళానికి కారణం. అంటే డిఎస్సి అభ్యర్థులు ఈ రోజు జగన్ ని కలిసినప్పుడు కూడా ఫుల్ అంటే సపోర్ట్, అంటే లీగల్ కి సంబంధించిన ఇష్యూ అన్నిట్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం, అండ్ నెక్స్ట్ టైం మా గవర్నమెంట్ వచ్చినప్పుడు రీ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఉండి దీని మీద ఫైట్ చేయాలన్నట్లుగానే ఈ రోజు వైసీపీ ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యవహారం వచ్చేటప్పుడు కూడా ఎవరైనా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ఎవరైనా టెండర్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ పొందితే మేము వచ్చిన తర్వాత వాళ్ళ యాజమాన్య హక్కులను రద్దు చేస్తాం, టెండర్లను రద్దు చేస్తాము, వాళ్ళ గుర్తింపును రద్దు చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. అది కొంత ఇంపాక్ట్ కొంతవరకు పడింది. ఇప్పుడేమంటున్నారు, ఒకవేళ ఇది వస్తే మేము రీ ఎగ్జామ్ చేస్తాము, మొత్తం అంతా ఇది చేస్తాం అంటున్నారు. దీనివల్ల సమస్య ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే, మీరు తప్పు జరిగింది అంటున్నారు కదా, తప్పు జరిగింది ఎందులో, స్పోర్ట్స్ కోటాలో జరిగింది అంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో కొందరికి న్యాయబద్ధంగా కూడా జరిగి ఉండొచ్చు కదా, స్పోర్ట్స్ కోటాలో కొందరికి న్యాయబద్ధంగా కూడా ఉపాధ్యాయ పోస్టులు వచ్చి ఉండొచ్చు కదా, వచ్చి ఉంటాయి. ఇప్పుడు మొత్తం మళ్ళీ మేము రీ ఎగ్జామ్ నిర్వహిస్తాము, మళ్ళీ రీ ఎంక్వైరీ చేస్తాము ఇవన్నీ అంటే, ఒకటి స్పోర్ట్స్ కోటా వరకు రీ ఎంక్వైరీ చేయటం అనేది ఒక ఎత్తు. లేదు మొత్తం ఈ మెగా డిఎస్సిని మేము రద్దు చేసి, ఒకరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నట్టు లేరు, కానీ ఒకరిద్దరు నేతలు అన్నారు మేము వస్తే అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని రద్దు చేస్తామన్నారు. అది మాత్రం తప్పుడు మాట. మీరు మెగా డిఎస్సిని ఎట్లా రద్దు చేస్తారు? మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మీకు ఆరోపణలు అభ్యంతరాలు ఉన్నప్పుడు, స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు జరిగాయి అన్నప్పుడు సిబిఐ విచారణ ఏది ఉన్నా మీరు దాని మీద అడగండి. కానీ 16,134 పోస్టులకు సంబంధించి 39 ఖాళీలు ఉన్నప్పటికీ దాదాపు 16,095 పోస్టులు రిక్రూట్ అయ్యాయి. కాబట్టి మరి ఆ అభ్యర్థుల భవితవ్యం అనేది మళ్ళీ మీరు సందిగ్ధంలో పెడతారా? ఆ అభ్యర్థులు మళ్ళీ బితుకుమంటూ రేపు పొద్దున్న ఏమైనా వచ్చు, మళ్ళీ డిఎస్సి రద్దు అయితే మన జాబులు పోతాయి అన్న భయంలో రేపు పొద్దున్న వాళ్ళు ఉద్యోగ నిర్వహణ చేయాలా? ఈ విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు అధికార ప్రతినిధులు, కొందరు నేతలు మాట్లాడేస్తున్నారు మెగా డిఎస్సిని అవసరం రద్దు చేస్తామని. అది ఆ విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు క్లారిటీ ఇవ్వాలి. మెగా డిఎస్సిని రద్దు చేయటం కాదు, మీకు అభ్యంతరాలు ఉన్న అంశం సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి కాబట్టి దాని మీద రీ ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వం ఇస్తున్న వివరణ నచ్చట్లేదు కాబట్టి సిబిఐ విచారణ కావాలంటున్నారు కాబట్టి కోర్టు మెట్లకి సిబిఐ విచారణను మీరు తెప్పించుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మొత్తం మెగా డిఎస్సిని రద్దు చేస్తాము అన్న ఒక భావన అలాంటివి ఏమైనా మాట్లాడారు అనుకోండి, అదేమవుతుంది? ఆల్రెడీ ఈ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాళ్ళు ఒక పెయిన్, వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ ఆవేదనకు గురవుతాయి. ఒక రాజకీయ పార్టీగా మీరు ఈ థిన్నర్ లైన్స్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ భయాందోళనలు కొంత తగ్గుతాయి. మీకు అభ్యంతరం ఉన్న చోట ప్రశ్నించండి. మొత్తం మార్చేస్తాం, మొత్తం డిఎస్సిని రద్దు చేసేస్తాం, మొత్తం రీ ఎంక్వైరీ చేస్తామంటే అది కరెక్ట్ రాజకీయ విధానం అవ్వదు. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు. సో చూసారు కదండి తాజా రాజకీయ పరిణామాలపై